మీ పేరు? నా పేరు వెంకట సుబ్బయ్య. ఏ ఊరు మీది? బద్వేలే. ఏం చేస్తుంటారన్న మీరు? మాది బార్బర్ షాప్ అన్న. బార్బర్. ఎట్లుందని ఇప్పుడు ప్రెజెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో, గవర్నమెంట్ ఎట్లుందని ఇప్పుడు పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది, పరిపాలన బాగానే ఉంది. అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే పరిస్థితులు? ఇంతకుముందు వేరుగా ఉండేది, ఇప్పుడు బాగానే ఉంది. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక. ఇప్పుడైతే ప్రధానంగా చూసుకుంటే సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారన్న? సంక్షేమ పథకాలు కూడా అభివృద్ధి చెందుతూనే ఉండాలి, ఇస్తానే ఉండరు. ఓకే, గతంలో కన్నా ఇప్పుడైతే మార్పులు వచ్చాయి కదా? మార్పులు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మరి రాజధాని గురించి ఏం చెప్తారు మీరు? అమరావతికి మావిగానికి చర్చ నడుస్తుంది కదా, మీరు దేనికి సపోర్ట్? అమరావతికే సపోర్టు. అమరావతికే సపోర్టు. మావిగాని గురించి ఏమంటారు అసలు? మావిగాని అంటే అది ఎక్కడ, నిన్న ఒక ఆయన కూడా అన్నాడు మావిగానే ఏ బస్సు ఎక్కాలని. మనకు అమరావతి మేలు. అమరావతి మేలు. ఓకే, మద్దతు అయితే అమరావతికే మా మద్దతు. రాయలసీమ ప్రాంతవాసిగా, రాయలసీమ ప్రాంతవాసునిగా చెప్తాను, అమరావతి అభివృద్ధి. పెద్ద నీ పేరు? వెంకటేష్. ఏ ఊరు మీది? మాది బద్వేలే. ఏం చేస్తుంటా పెద్దను? ఇది మామూలు పని చేస్తాం. ఎట్లుంది ఇప్పుడు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో? బాగానే ఉంది, రోడ్లు బాగానే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉంది? బాగానే ఉంది. కొత్త రోడ్లు కానీ వీటన్నిటి విషయం బాగా వేస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, అంతలో బాగా వేస్తున్నారు. అభివృద్ధి అంతా బాగానే జరుగుతుంది. బాగానే దొరుకుతుంది. ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ వస్తున్నాయి మరి? వస్తున్నాయి. మీ పేరు? నాగేంద్ర. ఏ ఊరు మీది? బద్వేల్. ఏం చేస్తుంటారు మీరు? టిఫిన్ సెంటర్. ఎట్లుందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లుంది? 2 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. బాగుంది. పవన్ కళ్యాణ్ ఉండబట్టి బాగా ఎక్కువగా ఇష్టం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. గవర్నమెంట్ కూడా కొంచెం బాగా చేస్తాడు, ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ బాగా చేస్తాడు. మరి గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి వ్యత్యాసం ఉంది అన్న తేడా? చాలా ఉంది. మా వీధిలో కూడా చాలా చేయడము, వీధిలో ఇది పింఛన్ ఇప్పించడము అన్నీ బాగా చేస్తాను. ఇంతకుముందు బెన్నె వచ్చినా కానీ లాభం లేకుండా ఇప్పుడు బాగానే టయానికి పింఛన్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. రాయలసీమకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి అంటారు? మీకు తెలిసి అంటే గమనిస్తుంటారు కదా వార్తలు. శాంతి భద్రతలు ఇస్తాడు, బాగానే చేస్తాడు, అందరినీ బాగా చేయడం కానీ. ఇప్పుడు ఈడ మన బద్వేల్ కమిషనర్ని చేయడం కానీ బాగా శాంతి భద్రతలు సిఐ అందరూ చేస్తున్నాడు బాగా. సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఒక రాయలసీమ ప్రాంత వ్యక్తిగా చెప్పండి, రాష్ట్ర రాజధానికి సంబంధించి ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగాను మీరేంటి? నేను అమరావతికి ఓటేస్తా. అమరావతి మనకంటూ ఒకటంటూ ఉండాలి, కానీ 3 ఉంటే ఏం లాభము? ఆదానికి పోవాలి, రాజధాని ఈ దానికి పోవాలి, అర్థం కాదు కదా. ఒకటే ఉంటేనే బెటర్ ఎప్పటికైనా. అమరావతి దాన్నే డెవలప్ చేసుకోవచ్చు కదా మనము, డెవలప్ అవుతుంది కదా, అది మనకి చేసుకోవడం. మావిగాను వద్దా? వద్దు. అమరావతి ముద్దా? అమరావతి. మీ పేరు? మా పేరు దర్శి వెంకట సుబ్బయ్య. ఏ ఊరు మీది? బద్వేల్. ఏం చేస్తుంటారు మీరు? మేము రియల్ ఎస్టేట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందండి? 2 సంవత్సరాలు అయింది కదా ఆంధ్రప్రదేశ్లో. బాగుంది, సూపర్. ఎంత బాగుంది అంటున్నారు, ఏంటికి కారణం ఏంటి? ఆయన అరాచకాలు ఉండవు, బాగుంటుంది, చెప్పినట్టు చేస్తాడు, మంచి వ్యక్తిగా అందరికీ బాగుంటాడు. సో మళ్ళీ వాళ్ళ కొడుకు కూడా బాగా చేస్తాడు. గత ప్రభుత్వానికి ఎప్పటికేమైనా పోలిక ఉందా మీ రాయలసీమకు ముఖ్యంగా? పోలిక ఉంది. పోలిక ఏంటంటారు? పోలిక వచ్చేసి బాగుంది అంతే. కంపెనీలు పెట్టుబడులు అన్నీ వస్తున్నాయా? కంపెనీ బాగుంది. మీ రాయలసీమ అభివృద్ధి చెందుతుందా? రోడ్లు కానీ ఇవన్నీ కానీ బ్రహ్మాండంగా అవుతుంది. రాజధాని గురించి ఏం చెప్తారు? అమరావతి మావిగన్నా? రాజధాని అయితే అమరావతి మేలు. పెద్ద నీ పేరు? ఎస్వి సుబ్బరాయుడు. ఏ ఊరు మీది? ఏ మండలం? బద్వేలు. పెద్ద మొత్తానికి మీది రాయలసీమ కదా, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీ రాయలసీమ ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. మంచోడు కావాలి కానీ ఏ ఊరోడు అయితే మనకేమీ మంచి చేసేవాడు కావాలా? ఎట్లా చేస్తున్నాడు మరి ముఖ్యమంత్రి? ఆయన పరిపాలన ఎట్లుంది ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో? శక్తికి మించి చేస్తాడు. ఎక్కడెక్కడో రాబట్టుకోవడము చేసుకోవడము పని చేస్తాడు. మరి గత ముఖ్యమంత్రి అట్లా పనిచేయలేదా? మీ జిల్లా, మీ సొంత జిల్లా కదా జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లా అయితే ఏం లాభము, చేసేవాడు కావాలి కదా. సొంత కొడుకు అయినా కానీ తండ్రికి పెట్టినోడు సొంత కొడుకు అయితే వేరే కొడుకు అయితే అట్లనే ఏం ప్రయోజనంలే ఆయనకేం. ముఖ్యమంత్రి ఏం చేయలేదంట మరి సొంత జిల్లాకి అభివృద్ధి కానీ రాష్ట్రానికి కానీ? అది వాళ్ళ మాట, మా మాట కాదు, ప్రజల మాట కాదు. అది అపోజిషన్ వాళ్ళ మాట. రోజుకు ఒక మాట మాట్లాడేది. తొలికి ఏం చెప్పిండు శాసనసభలో? నాకు ఇష్టమే, నేను చేస్తానా అని చెప్పా. తర్వాత గురించి అమరావతిని, తర్వాత ముఖ్యమంత్రి అయితేనే 3 రాజధానులనే. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి పోయి తర్వాత మావిగన్ అంట. ఒకడు మావిగన్ కాదు మాయాగన్ అంటాడు. మళ్ళీ అంతలోకి విజయవాడ. ఏది నిజము? నిలకడలేని మనిషి, ఆ మనిషికి
ప్రజలకు మేలు చేసే ఆయన ఏం చెబుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు చాలా మంచి చేసి ఆయన నన్ను ఓడించారు అంటున్నాడు. ప్రజలకు చాలా మంచి చేశా, అభివృద్ధి చేశా రాష్ట్రం మొత్తాన్ని, ఆయన ఓడించారు అంటున్నాడు. నిజమే, ప్రజలకు మేలు చేసి ఎందుకు ఓడిస్తారు అని వాళ్ళు ప్రశ్న అడగాల, అంతే కదా. నేను నీకు మేలు చేసినప్పుడు నువ్వు నన్ను ఎందుకు చంపుతావో, నీకు చెడ్డ చేయబట్టే చేసే. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంట జనాన్ని. నేను చెప్పాను కదా, అపోజిషన్ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి పట్టించుకోవట్లేదు ఏంది ప్రజలకు తెలియదా? చంద్రబాబు నాయుడు పట్టించుకుంటారు. చూసినా కూడా ఎవడు చూసినా తప్పెట్ట కొడతాడరు, నవ్వుతాడరు. ఏంది రోజు ఒక మాట ఏంది, అబద్ధం ఏం చెప్పినాడు దొంగ నా కొడుకు చంద్రబాబు, ఇల్లు కట్టుకోలేదు, ఏమి కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకున్నాననే. ఇల్లు కట్టుకునేవాడు మరి మళ్ళీ 3 రాజధానుల కాడికి ఎందుకు పోయిండు అంటే చేసుకోవాలి కదా. అరే ఇవన్నీ రాజకీయ మాటలు లేనాయన. మరి 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంట, ఏమని చూద్దాం. వస్తే గుండు కొట్టించుకోవాల్సింది అందరు తిరుపతి పోయి. సార్ మీ పేరండి? ఎం భీమశంకర్. ఏ ఊరు మీది? బద్వేలు. ఏం చేస్తుంటారు మీరు? రిటైర్డ్ ఎస్ఐని. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా? బ్రహ్మాండంగా ఉంది, 100% బాగుంది. అంటే ఇంతకుముందు ప్రభుత్వానికి ఇప్పటికి ఏమైనా తేడాలు ఉన్నాయా? చాలాగా ఉన్నాయి. మా పెన్షన్ కూడా కరెక్ట్గా 1వ తారీఖు ఇస్తున్నారు. మాకు రావాల్సిన బాకీలు కూడా చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు కూడా సీఎం గారు వెంటనే రిలీజ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇలా మిమ్మల్ని పట్టించిన పరిస్థితి లేదంటారా? పెన్షన్లు కానీ ఇవన్నీ టైంకి ఇవ్వడం ఏమీ లేదు సార్, గత ప్రభుత్వంలో ఏమీ లేదు, శూన్యం. శూన్యం అంటే ఏంటి? పెన్షనర్స్కు డిఏలు ఇవ్వడు, పిఆర్సీ ఇచ్చాడు, పిఆర్సీలో ఇంకా తగ్గించి ఇచ్చాడు. ఆయన సారు సీఎం సారు ఇంతకుముందు ఇచ్చిపోయింది 42 అంటే ఈయన 26కే ఇచ్చినాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 19-14 ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడేమో సార్ ఇచ్చిపోయినాడు, దాన్ని తగ్గించినాడు, ఇంట్రీమ్ రిలీఫ్లో తగ్గించినాడు. ఆ కాలంలో హెచ్ఆర్ఏ కాదు, ఇంట్రీమ్ రిలీఫ్, అది కూడా తగ్గించేసినాడు. ఇన్ని దోహం ఎందుకులేండి వాటితో. మరి ఈయన బాగానే చేస్తున్నా అభివృద్ధి అయితే? అభివృద్ధి చేస్తున్నాడు, రావద్దు. మీకు రాజధానికి అమరావతి కావాలా, మావిగన్ కావాలా? అమరావతి. మావిగన్ వాడేవాడు, మావిగన్ ఎవడయ్యా? అంటే మావిగన్ అధికారంలోకి వస్తే మేము మావిగన్ అభివృద్ధి చేస్తాం, రాజధాని అమరావతి వద్దు అంటున్నారు. మాకు అమరావతి ఎప్పటి నుంచో అమరావతి.